ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో మీరు మందులు ఇస్తున్నట్టయితే మొక్క ఆరోగ్యంగా పెరుగుద్ది. ఒకేసారి ఒక 50 ఇడ్లీలు తింటే ఏమైతుంది? వాంతులు, విరోచనాలు, రకరకాల సమస్యలు. 4 ఇడ్లీ తిన్నారు, 6 ఇడ్లీ తిన్నారు, ఏమైంది? అంతే, ఏం కాదు కదా. మన పని మనం హుషారుగా మన పని మనం చేసుకోగలుగుతాం. మనం ఒకేసారి 50 ఇడ్లీలు తింటే ఇక అన్ని రకాల సమస్యలు వస్తాయి సార్. అన్ని రకాల సమస్యలు వస్తాయిగా. అన్ని రకాల సమస్యలు వస్తాయిగా. మరి మనం మన చేనుకి ఒకేసారి కట్టలు కట్టి నీళ్లు పెట్టి ఒకేసారి 3 కట్టలు డిఏపి వేసేస్తే, లేదా 2 కట్టలు డిఏపి వేసేసి 3 కట్టలు డిఏపి వేసేసి తర్వాత 15 రోజులు మనం 5-6 కట్టలు వేస్తున్నారు అంటే మనం ఒకేసారి 100 ఇడ్లీలు తినడానికి ఒకేసారి దానికి 4 కట్టలు 5 కట్టలు డిఏపి వేసిన దానికి ఏమన్నా తేడా ఉంది? ఏం తేడా? ఇక ఒకేసారి మనం ఎట్లా తింటాము అదే టైం 5 బస్తాలు అంటే మనం 4-5 బస్తాలు వేసినా తీసుకునే అంతే తీసుకుంటది, వేస్తాం అంతే కదా. కానీ మనం మరి బాగా బలం, మన పిల్లగాడు బాగా పెరగాలి, బాగా బలంగా తయారవ్వాలని చెప్పేసి కిలో మాంసం 2 కిలోల మాంసం పెడితే ఏమైంది? మనం హాస్పిటల్ పాలవ్వాలి కదా. అంతే. మీరు ఎప్పుడైతే మీరు ఎక్కువ మొత్తంలో ఒకేసారి తక్కువ సార్లు వేయాలనుకుంటారో సమస్య రసం పీల్చే పురుగు పెరుగుద్ది. ఒకేసారి పెరిగిపోద్ది, రసం పీల్చే పురుగు వచ్చేస్తుంది, వైరస్ ని మొత్తం ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో మీరు మందులు ఇస్తున్నట్టయితే మొక్క ఆరోగ్యంగా పెరుగుద్ది. ఎకరానికి ఎంత? అసలు డ్రిప్ ఉందా మీలో? మొత్తం మళ్ళు చేసి నిలగట్టుడే. మీరు డ్రిప్ ఎందుకు పెట్టించుకోకూడదు? ఏం మాకు ఎందుకు? ఏమీ లేదు, కష్టం ఏమీ లేదు. మాకు వంతులుగా సరే, వంతులుగా అన్నదమ్ముల వంతులుగా. అవును, నేను ఒకటి చెప్తానేనండి. మీ బోర్లో టెంపరీ డ్రిప్ దొరుకుద్ది, ఎకరానికి 4-5 వేలు 5-6 వేలు అయింది. డ్రిప్ తోటి నీళ్లు పెట్టండి. మీరు వారం 10 రోజులకి 15 రోజులకి ఒకేసారి నీళ్లు పెట్టే బదులు రోజు కొద్దిగా పెట్టారనుకోండి నీళ్లు, రోజు 2 గంటలు నీళ్లు పెట్టారనుకోండి మీరు రోజు మొక్కకి, చేనికి సరిపోను నీళ్లు వస్తాయి దానికి. మీరు రోజు కూలోడిని వచ్చి నీళ్లు పెట్టమంటే పెడతారా? కూలోడి ఖర్చు. మీరు రోజు ఎకరానికి ఒకేసారి ఒక 2 కట్టలు డిఏపి వేసే బదులు, ఎకరానికి 2 కట్టల యూరియా వేసే బదులు రోజు 2 కిలోలు యూరియా పెట్టారనుకోండి, మొక్క ఎంత ఆరోగ్యంగా పెరుగుద్ది? డ్రిప్లోనే. మీరు మొక్కకి డ్రిప్ ద్వారా నీళ్లు మందు అందజేసినట్లయితే మనం పూటకి 4 ఇడ్లీలు తింటే ఎంతైతే ఆరోగ్యంగా ఉంటామో అంత ఆరోగ్యంగా మొక్క పెరుగుద్ది. మనం ఒకేసారి 40 ఇడ్లీలు తింటే బాగా బలం వస్తుందని, ఇంకా 50 ఇడ్లీలు తింటే ఇంకా బాగా బలం వస్తుంది, 60 తింటే ఇంకా బాగా బలం వస్తుందని మనం తింటే ఎట్లయితే హాస్పిటల్ పాలవుతామో, బెడ్ ఎక్కుతామో, మొక్కకు కూడా అంతే. 2 కట్టలు డిఏపి వేస్తే కొంతవరకు, 2.5 వేస్తే కొద్దిగా బెడ్ ఎక్కుద్ది, 3 అయితే ఇంకా ఐసీయూలోకి పోద్ది, 4 వేస్తే ఇంకా అసలు వదిలేసుకోవటం, చేనే వదులుకోవటం. కాబట్టి మీరు ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో నీళ్లు మందు వేసినట్టయితే మీకు మంచి పంట రావడానికి అవకాశం ఉంటది. ఎక్కువ సార్లు లేకుంటే ఏంటంటే ఇప్పుడు ఒక 20 రోజుల పాటు, ఒక 15 రోజులు పాట చేస్తాం. అప్పుడు ఒకసారి 4-5 చల్లుతాం, మళ్ళీ నెల 25 రోజులు అది. కాబట్టి 100 ఇడ్లీలు తిన్నది గుర్తుంచుకోండి. మీరు 100 ఇడ్లీలు తింటే తిన్నప్పుడు అజెత్తి బెడ్ ఎక్కాలి, తిన్నప్పుడు బెడ్ ఎక్కాలి. మళ్ళీ 4 వారం తర్వాత దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలి అయింది.